నమ్మశక్యంగా లేకున్నా నిజం. ఏపీ ముఖ్యమంత్రి బావమరిది కమ్ వియ్యంకుడైన బాలయ్య మైల్ స్టోన్ చిత్రమైన శాతకర్ణిని ప్రదర్శిస్తున్న థియేటర్ను తాజాగా అధికారులు సీజ్ చేయడం సంచలనంగా మారింది. సంక్రాంతి పండగకి బాలకృష్ణ సినిమా రావటం, చిరు బాలయ్యల చిత్రాలు పోటాపోటీగా విడుదలైన వేళ ఊహించని రీతిలో సినిమా థియేటర్లను సీజ్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న విషయానికి వస్తే, ఒకటి నిబంధనల ప్రకారమే సీజ్ చేశారని చెబుతుంటే, మరోవైపు టీడీపీలోని నేతల మధ్య నడుస్తున్న అంతర్గత పోరుకు ఫలితమే తాజా ఉదంతంగా చెబుతున్నారు. ఏలూరులో నెలకొన్న స్థానిక రాజకీయాల కారణంగానే శాతకర్ణిని ప్రదర్శిస్తున్న థియేటర్ను సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. కామవరపు కోట మండలం తడికలపూడిలో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్ను చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఓపెన్ చేశారు. తొలి రోజు ఖైదీ నెంబర్ 150 సినిమాను స్టార్ట్ చేయగా తర్వాతి రోజు బాలయ్య శాతకర్ణి సినిమాను వేశారు. అయితే నిబంధనలకు తగినట్లుగా థియేటర్ లేదన్న కారణంగా అధికారులు థియేటర్ను సీజ్ చేయడం గమనార్హం. థియేటర్ సీజ్ వెనుక మంత్రి పీతల సుజాత ఉన్నారని, మంత్రిగా ఉన్న ఆమెను పక్కన పెట్టి థియేటర్ను చీఫ్ విప్ ప్రారంభించడంపై రగిలిన ఆమె అధికారుల చేత చట్టం తన పని తాను చేసుకునేలా చేశారన్న వాదన వినిపిస్తుంది. అయితే అలాంటిదేమీ లేదని, థియేటర్ను నిబంధనల ప్రకారం నిర్మించలేదన్న మాటను చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇష్యూలోకి మంత్రి అయ్యన్న పాత్రుడు ఎంటర్ అయి ఇరు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు తాను ఎవరిని థియేటర్ను సీజ్ చేయమని చెప్పలేదని ఆమె చెప్తున్నారు. మరి ఈ విషయం బాలయ్యకు తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. బాలకృష్ణ అభిమానులు మాత్రం దబిడి దిబిడే అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.